డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. కర్మని ఎవడు తప్పించలేడు. 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కార్ లో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కార్ పంచర్ అయింది, ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీలు కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. మన పైన ఆర్ ఎల్స్ మన ఇంట్లో వాళ్ళ పైన చెడు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్, ఈవిల్ ఐ, కనుదిష్టి నరదిష్టి ఉంది, తద్వారా ఏ పనులు జరగట్లేదు అన్న ఆలోచన మీకు ఉంటే ఒక 4 to 5 థింగ్స్ మీ గృహంలో ఇవి పెట్టడం ద్వారా సకల నెగిటివ్ ఎనర్జీస్ పరిగెడతాయి బయటికి. మేజర్ సీక్రెట్స్ని వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నా. ఎండ్ ఆఫ్ ద మినిట్ వరకు వీడియో చూడండి. ఆ ఏంటో థింగ్స్ అనేది లైవ్లో నేను మీకు ఇప్పుడు చూపించబోతా ఉన్నా. గెట్ రెడీ, స్టే ట్యూన్డ్. హలో, వెల్కమ్ వ్యూవర్స్. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. యాక్చువల్గా మనకి మేనిఫెస్టేషన్ కానీ యూనివర్సల్ సబ్జెక్ట్ మీద వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంది మాకు ఇప్పుడు కమెంట్స్లో ఏం అడుగుతున్నారు అంటే, రెమెడీస్ ఏమన్నా షేర్ చేయగలుగుతారా గురువు గారు? మేనిఫెస్టేషన్ గురించి కానీ, స్పిరిచువల్ రెమెడీస్ కానీ, తాంత్రిక్ మంత్రాస్మగా అలాంటివి ఏమైనా రెమెడీస్ మీరు మాతో ఈరోజు షేర్ చేయండి. Few things we'll discuss. Yeah. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dum Durgaya Namaha. Yananta బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కారం. ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం డిస్కస్ చేద్దాం అబౌట్ స్పిరిచువల్ రెమెడీ, యాన్షియంట్ టెక్నిక్ గురించి. చాలా మంది ఫేస్ చేస్తుంటారు, నాకేదో మందు పెట్టేశారు, ఆర్ ఎల్స్ మా ఫ్యామిలీ వాళ్ళకి ఏదో మందు పెట్టేశారు, ఏదో ఒక ఈవిల్ ఐ ఉంది, ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది, మా పనులు ఏమీ అవ్వట్లేదు, ఆ ఎనర్జీని ఇంట్లో ఫీల్ అవుతూ ఉంటే, ఆర్ ఎల్స్ బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా చేశారు, ఇలాంటి నెగిటివ్ థింగ్స్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అలా జరుగుతుంది, థాట్ వస్తుంది అంటే దేర్ ఈజ్ సంథింగ్ నెగిటివ్ అని అర్థం, ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. ఒక 4 or 5 థింగ్స్ ఉన్నాయి. ఇది మనం గృహంలో పెట్టుకోవడం ద్వారా 99.99% కాదు, 100కి 10,000% నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతాయి. ఈ థింగ్స్ ను మనం ప్రేయర్స్ చేస్తూ, ఎనర్జైజ్ చేస్తూ ఇంట్లో పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సూపర్ స్టిషన్స్ కాదు, అనగా మూఢనమ్మకాలు కాదు, సైన్స్ ప్రూవ్ చేసేసింది. అది ఏంటో చెప్పే ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ విశ్వంలో న్యాచురల్ గా క్రియేట్ అయిన అణువుకి ఒక శక్తి ఉంది. అవి గాడ్ క్రియేషన్, నేచర్ క్రియేషన్, యూనివర్స్ క్రియేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఏంటి ఆ థింగ్స్ అంటే, ఇంట్లో డోర్ ఓపెన్ చేసిన వెంటనే డోర్కి ఎదురుగా ఒక మిర్రర్ని మనం పెట్టుకోవాలి. వై? బికాజ్ మిర్రర్ అట్రాక్ట్ ఫ్యూ నెగిటివ్ ఎనర్జీస్. మనం ఇంట్లో డోర్ ఇలా ఓపెన్ చేసి లోపలికి వెళ్తాం కదా, మనకు ఫస్ట్ ఒక మిర్రర్ కనిపించేటట్టు. చాలా మంది దేవుడి ఫొటోస్ పెడుతూ ఉంటారు, డోర్ ఓపెన్ పెట్టొచ్చు, బట్ నెగిటివ్ ఎనర్జీస్ ని తీయడానికి ఎవ్రీథింగ్, ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది కదా, మిర్రర్ కి ఆ ఎనర్జీ ఉంటుంది. అందుకే యాంటిక్ మిర్రర్స్ యూజ్ చేయకూడదు, యాంటిక్ పీసెస్ యూజ్ చేయకూడదు అని సబ్జెక్ట్ లో ఒక మాట ఉంది. ఇట్ క్యారీస్, యాంటిక్ పీసెస్ ఇలా పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు, మనం యూజ్ చేయకూడదు. వై? బికాస్ ఇట్ క్యారీస్ ఎనర్జీ. అలానే ఇంటి డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఒక మిర్రర్ ని మనం పెట్టుకోవాలి. ఓకే, మనం చెప్పొచ్చు, నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని ఈ నేచర్ యొక్క ఎలిమెంట్ నా నుండి బయటకు పంపించేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, మిర్రర్కి కృతజ్ఞతలు అని చెప్పొచ్చు. అది ఎప్పటికప్పుడు రాక్ సాల్ట్తో క్లెన్జింగ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్, అదొక ప్రాసెస్ ఉంటుంది, అది ఎండింగ్లో చెప్తాం. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మన ఇంట్లో ఏదో ఒక కార్నర్లో ప్రతిరోజు ఒక చిన్న గ్లాస్ బౌల్లో
వాటర్లో రాక్ సాల్ట్ వేసి పెట్టాలి. ఓకే. మన ఇంట్లో ఏదో ఒక కార్నర్లో ఓకే. ఒక గ్లాస్ జార్, ఒక గ్లాస్ బౌల్లో వాటర్ వేసి రాక్ సాల్ట్ వేయాలి. ఎవ్రీ 24 hours కదా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ పెట్టామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ అది ఏదైనా సింక్లో పడేయాలి. మట్టి కుండీలో కాకుండా సింక్లో పడి వాటర్ ఫ్లష్ చేసేయాలి. అది వేసేటప్పుడు నా గృహములో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించేసినందుకు ఈ పవిత్రమైన జలానికి, ఈ రాక్ సాల్ట్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి యూనివర్స్కి. ఇది ఎఫర్మేషన్ కాదు, డిక్లరేషన్, ప్రకటన. గృహంలోనే ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఇట్ అట్రాక్ట్స్. రాక్ సాల్ట్కి ఆ పవర్ ఉంది, స్పిరిచువల్ ఎనర్జీస్ రాక్ సాల్ట్కి ఉన్నాయి. ఇంకా డౌట్ ఉంటే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు సముద్రం పొంగి పొరలదు. వై? కాస్మిక్ ఎనర్జీకి ఇది స్పందిస్తుంటుంది. అండ్ ఇంకా డౌట్ ఉంటే మీ ఇంటి పెద్దవాళ్ళకి అడగండి, ఎవరైతే వ్యూవర్స్ చూస్తా ఉన్నారో, దిష్టి తీయడానికి రాక్ సాల్టే వాడతారు. అండ్ ఇంట్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేశాక ఎర్త్ వైర్ పెట్టడానికి కూడా రాక్ సాల్ట్ వాడతారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి, స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. సో మన గృహంలో ఏదో ఒక కార్నర్లో ఒక గ్లాస్ బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి రాక్ సాల్ట్ వేసి ప్రేయర్ చేయాలి. నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించేసినందుకు ఈ పవిత్రమైన జలానికి, రాక్ సాల్ట్కి నా సర్వదా కృతజ్ఞతలు అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మార్చాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఇట్ క్యాప్చర్స్. మార్క్ మై వర్డ్స్, దానికి ఆ ఎనర్జీ ఉంది. థర్డ్ థింగ్, ఇంటి ఎంట్రన్స్ లో అలోవేరా మొక్క కానీ, ఆర్ ఎల్స్ బ్యాంబూ ట్రీస్ అంటాం, ఆఫీస్ టేబుల్స్ మీద పెట్టుకుంటాం చిన్నవి, అది కానీ, ఇట్లాంటి ఫ్లవర్స్, రోజ్మెరీ ఇట్లాంటివి పెట్టాలి ఎంట్రన్స్ లో. వై? బికాస్ ప్లాంట్ ఉంది అంటే దెర్ ఇస్ ఎన్ ఎనర్జీ. ఇట్ రిప్రజెంట్స్ గ్రోత్. పెరుగుతూ ఉంటుంది కదా, ఇట్ రిప్రజెంట్స్ గ్రోత్, ఇట్ రిప్రజెంట్స్ ఎనర్జీ. అదే కాకుండా నెగిటివ్ ఎనర్జీని తీసే శక్తి వీటికి ఉంది అలోవెరాకి. అందుకే ఇంటి ముందు చాలా మంది వేలాడి తీస్తుంటారు. ఇట్ అట్రాక్ట్స్ నెగిటివ్ ఎనర్జీ. అలోవెరా, చిన్న చిన్న బ్యాంబూ ట్రీస్ ఆఫీస్ టేబుల్స్ మీద పెట్టుకుంటాం కదా, అది. అండ్ రోజ్మెరీ, ఇది ఇంటూ ఎంట్రన్స్ లో పెట్టుకోవాలి. నెగిటివ్ ఎనర్జీస్ ఏమి గృహంలోకి రావు. నెగిటివ్ ఎనర్జీస్ రావు అంటే స్పేస్ ఉంది. స్పేస్ ఉందంటే అష్టైశ్వర్యాలు వచ్చి తాండవం ఆడతాయి. అండ్ ఫోర్త్ థింగ్, వెరీ ఇంపార్టెంట్, శ్రద్ధగా వినండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందంటే ఇది చేస్తే, ఇంకా చెప్పాలంటే ఎవ్రీ మంత్ స్టార్టింగ్ చేయండి, వీక్లీ వన్స్ చేయండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మీకు అనిపించిన ప్రతిసారి చేయండి. ఇట్ క్లెన్జెస్. ఏంటి అంటే ఒక వైట్ కలర్ పింగాణి ప్లేట్, ఒక ప్లాస్టిక్ ప్లేట్, ఒక వైట్ కలర్ ప్లేట్ తీసుకోవాలి. వైట్ ప్లేట్. వైట్ ఎందుకు వైట్? దానికి ఒక రీజన్ ఉంది, ఐ విల్ టెల్. ఓకే, ఒక వైట్ కలర్ ప్లేట్ తీసుకుంటాం, పైన రాక్ సాల్ట్ వేస్తాం, సీ సాల్ట్, ఒక వైట్ కలర్ ప్లేట్ మీద. లెమన్ ఉంటుంది కదా, నిమ్మకాయ, హాఫ్ లెమన్ కట్ చేసి వేయాలి. ఇక్కడ వైట్ కలర్ ప్లేట్ మీద రాక్ సాల్ట్ వేసి, రాక్ సాల్ట్ పైన హాఫ్ లెమన్ కట్ చేసేసి వైట్ కలర్ క్యాండిల్ వెలిగించాలి. ఎందుకు వైట్ అంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి వైట్ క్యాండిల్కి ఉంటుంది. ఇట్ క్లెన్జెస్ యువర్ నెగిటివ్ ఆరా, ఇట్ క్లెన్జెస్ యువర్ నెగిటివ్ ఎనర్జీ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ హౌస్, ఇన్సైడ్ ఆఫ్ యువర్ రూమ్స్ అని అర్థం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక వైట్ కలర్ ప్లేట్, దానిపైన రాక్ సాల్ట్, హాఫ్ లెమన్ నిమ్మకాయ, అండ్ వైట్ కలర్ క్యాండిల్ వెలిగించి ప్రేయర్ చేయాలా, ఇంటెన్షన్ చెప్పాలా. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇంటి పెద్దలకి, ఇంటి ఎలివేల్పుకి, గృహదైవానికి కృతజ్ఞతలు చెప్పాక ఐఆమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అని చెప్పాలా. ఐఆమ్ divinely protected. My family is divinely protected. God is protecting us. Krishna is protecting us. Jesus is protecting us. Allah is protecting us. Higher energies are protecting us. We are so safe and secure in this universe. నాకు నా కుటుంబ సభ్యులకి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. నాలో ఉన్న, నా గృహములో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాల్ని, నెగిటివ్ ఆరాని ఈ క్షణమే బయటకు పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. రాక్ సాల్ట్ కి కృతజ్ఞతలు చెప్పాలి. అది మ్యాన్ క్రియేటెడ్ కాదుగా, అది నేచర్ లో ఆవిర్భవించిన తర్వాత ఆర్టిఫిషియల్ గా కన్వర్ట్ చేసి ఉంటారు. వాటికి ఎనర్జీస్ ఉన్నాయి. ఇలా చేయాలి, ప్రేయర్స్ చేయాలి. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్, నేను చాలా సురక్షితంగా ఉన్నాను, దైవ శక్తి నాతో ఉంది, విశ్వశక్తి నాతో ఉంది, మదర్ నేచర్ నాకు సహకరిస్తుంది, గాడ్ నా ఫేవర్ లో ఉన్నాడు, నాలో ఉన్న, నా గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి
ఆ వైట్ కలర్ క్యాండిల్ అయినంత వరకు విడిచిపెట్టాలి. న్యాచురల్గా అది ఫ్లేమ్ మొత్తం అయిపోవాలి. అయిపోయినాక ఏం చేయాలంటే ఒక బ్లాక్ కలర్ కవర్లోకి కానీ బ్లాక్ కలర్ క్లాత్లోకి కానీ ఇవన్నీ వేసేయాలి. ఎక్సెప్ట్ ప్లేట్ మనం వాష్ చేసుకుని వాడుకోవచ్చు. రాక్ సాల్ట్, లెమన్, క్యాండిల్ ఒక బ్లాక్ కలర్ కవర్ లోకి గానీ బ్లాక్ కలర్ ఒక బ్యాగ్ లోకి గానీ అది వేసేసి టై చేసేసి దూరంగా ఎక్కడైనా పడేయాల. ఓకే ఓకే, ఏమీ లేదు, ఇదేమి క్షుద్ర పూజలు అదేమీ కాదు, కామన్ సెన్స్. నెగిటివ్ ఎనర్జీని తీసేస్తున్నాం, మనం ఏమీ చేయట్లేదు ఇక్కడ, మంత్రాలు తంత్రాలు ఏమీ కాదు, కామన్ సెన్స్. ఇది స్పిరిచువల్ గా ప్రూవ్ అయిన, సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతాయి. ఆ తరువాత రాక్ సాల్ట్ తో ఇల్లు చక్కగా క్లీన్ చేసుకొని బ్యాక్ ఎండ్ లో ఓంకారం ప్లే చేసుకుంటే, ఓం ఈజ్ నాట్ జస్ట్ ఏ సౌండ్, ఓం ఈజ్ ఏ కాస్మిక్ సౌండ్. మనకు అనిపిస్తున్న ఏ పని అవ్వట్లేదు, ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది, కనుదిస్తుంది, నరదిస్తుంది, ఏ పని అవ్వట్లేదు అని ఫీల్ అవుతున్న టైంలో ఇది చేస్తే ఐఎమ్ టెల్లింగ్ నా మేజర్ రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ అవుతారు. మన వాళ్ళు చేశారు, మన పరివారం చేసింది, మన టీం చేసింది, మన డిసైపుల్స్ చేశారు. దే హ్యావ్ సీన్ ఎనర్జీస్. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే, అది చేసిన మినిట్స్ లోనే ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పంపించే ప్రక్రియ ఇది చేస్తే 100కి 10,000% ఇల్లంతా కూడా డివైన్ ఎనర్జీతో ప్రొటెక్ట్ అయి ఉంటుంది. ప్రేయర్స్ చేయాలా, ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బిలీఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నన్ను నడిపిస్తుంది ఒక దైవశక్తి, విశ్వశక్తి, నాకు ఒక దైవశక్తి సహకరిస్తుంది, గాడ్ నా ఫేవర్ లో ఉన్నాడు, యూనివర్స్ నా ఫేవర్ లో ఉంది, యూనివర్స్ నాకు కంప్లీట్ గా కేర్ తీసుకుంటుంది, పంచభూతాలు నాకు అద్భుతంగా సహకరిస్తున్నాయి, ప్రకృతి నాకు సహకరిస్తుంది, మదర్ నేచరే నాకు కంప్లీట్ సేఫ్ గార్డ్ అని ప్రేయర్స్ చేసుకోవాలి. రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలి. 100 మంది వచ్చి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా హెయిర్ టిప్ ని కూడా టచ్ చేయవు. వై? బికాస్ యూనివర్స్ మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా మందికి భయం ఉంటుంది, ఎవరో పిలుస్తారు తప్పక వెళ్తాము, మనలో ఉన్న వాళ్ళే, మన చుట్టాలే మనకి ఏదో చేయాలనుకుంటారు, ఆ ఫుడ్ లో ఏదైనా పెట్టచ్చు, అలాంటి భయాలు ఉంటాయి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా అయి ఉంటారు, ఏదైనా అంటించవచ్చు, మన దగ్గర నుండి ఏమైనా వాళ్ళు తీసుకోవచ్చు, తద్వారా వాళ్ళు ఏమైనా చేయొచ్చు. గుర్తు పెట్టుకోండి, ఈ బ్లాక్ మ్యాజిక్లు ఇవన్నీ ఉన్నాయి, కాదనట్లేదు. మరి ఉన్నప్పుడు దైవశక్తి కూడా ఉంది కదా. విశ్వమే సెక్యూర్ చేస్తే, పంచభూతాలే సెక్యూరిటీ క్రియేట్ చేస్తే, దైవశక్తే ఒక సెక్యూరిటీ క్రియేట్ చేస్తే ఏం పంచాయతీలు నడుస్తాయా? దైవనామస్మరణ, విశ్వనామస్మరణ, సేవ, సాధన, సత్సంగ్, ఏ బ్లాక్ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. దైవనామస్మరణ, విశ్వనామస్మరణ, సేవ, సత్సంగ్, సాధన, ఈ 5 విషయాలు ఆచరిస్తే ఏ బ్లాక్ మ్యాజిక్ వర్కౌట్. దైవనామస్మరణ ఏదో ఒకటి, వాళ్ళు ఎవరినైతే భగవంతుడని పూజిస్తారో ఆ భగవంతుడి స్మరణే శరణాగతి అంటాం దాన్నే. ఏ నెగిటివ్ ఎనర్జీస్ పనికిరావు. ఎందుకు? వాట్స్ ఆర్ ఎనర్జీ, వాట్స్ క వైబ్రేషన్ ఉంది, భగవంతుడు సపరేట్ డైమెన్షన్ లో ఉన్నాడు. త్రూ వైబ్రేషన్స్ ద్వారా మనం ఆ డైమెన్షన్ కి మన ఫ్రీక్వెన్సీస్ పంపిస్తున్నాం, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మన చుట్టూ ఒక రక్షణ కవచం భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. సో దైవనామస్మరణం చాలా ఇంపార్టెంట్, విశ్వనామస్మరణం చాలా ఇంపార్టెంట్. సాధన, విచ్ మీన్స్ నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెట్టడమే బిగ్గెస్ట్ సాధన. ఫాస్టింగ్ సాధన, మౌనం వహించడం సాధన, సైలెంట్ గా ఉండడం సాధన, దైవనామస్మరణం సాధన, విశ్వనామస్మరణం సాధన, కృతజ్ఞత చూపించడం సాధన. ఒక వ్యక్తిలో 99 నెగిటివ్స్ ఉంటే ఒక పాజిటివ్ ఉంటుంది, ఆ పాజిటివ్ ను మాత్రమే చూడాలి, తీసుకోవాలి, అది కూడా సాధనే. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఎన్నో మనం ప్రోగ్రామ్స్ లో రివ్యూ చేయబోతా ఉన్నాం. భగవంతుడి యొక్క ఆశీర్వాదాల ద్వారా, పంచభూతాల అనుగ్రహం ద్వారా, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా ఒక దైవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము, ఒక విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. కంటిన్యూస్ గా 7 days ఆన్లైన్ లో జూమ్ కాల్ ద్వారా మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు మనము కొన్ని సాధనాస్ క్రియేట్ చేయబోతా ఉన్నాం. ఓకే, అంటే నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మొత్తం మేజర్ సీక్రెట్స్ ని పేరుకి ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ట్రాన్స్ఫర్మేషన్ అన్న పదం మీద 1000 పేజీల పుస్తకం రాయొచ్చు కూర్చుంటే. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలా, ట్రాన్స్ఫర్మేషన్. శరీరంలో ఉన్న దైవ కళలు యాక్టివేట్ అవ్వాలా, ట్రాన్స్ఫర్మేషన్. శరీరంలో ఉన్న విశ్వకళలు యాక్టివేట్ అవ్వాలా, ట్రాన్స్ఫర్మేషన్. అనంత బ్రహ్మాండం నుండి విశ్వశక్తి పొందాలా, ట్రాన్స్ఫర్మేషన్. గాడ్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో, కాస్మిక్ ఎనర్జీతో మమేకం అవ్వాలా, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలా, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మీరు చేస్తున్న ఎఫర్మేషన్స్ కి రిజల్ట్ రావాలా, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మీరు చేస్తున్న విజువలైజేషన్స్ కి రిజల్ట్ రావాలా, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మీరు చేస్తున్న మనీ మెడిటేషన్స్ కి రిజల్ట్ రావాలా, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మీరు చేస్తున్న స్పిరిచువల్ రెమెడీస్ కి, యాన్షియంట్ టెక్నిక్స్ కి, మంత్రాస్ కి, తంత్రాస్ కి, యంత్రాస్ కి రిజల్ట్ రావాలా, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి.
99.99% కనుదిష్టి నరదిష్టి నుండి బయటికి రావాలి. బ్యాడ్ సిన్స్ ని, కర్మ అకర్మ వికర్మ అని 3 ఉన్నాయి. ఓకే. బ్యాడ్ సిన్ ఉంది, ఏ జన్మలో చేసిన పాపపుణ్యమో తెలియదు. మరి మనిషి జన్మ పొందాక జీవితం అద్భుతంగా ఉండాలి కదా. ఈ బ్యాడ్ కర్మలతో బాధతో ఉంటే ఇంకెందుకు జన్మ? మరి దాన్ని కన్వర్ట్ చేసుకోవడం ఎలా? ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ టైకూన్ మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్, యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నత శిఖరాలకు వెళ్ళడం ఎలా, దానికి రిలేటెడ్ అనంత బ్రహ్మాండంలో ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి లావిష్ అబండెన్స్, సంపూర్ణత్వమైన జీవితాన్ని గడపడానికి ఉన్న ఒకటే మార్గం ఏంటంటే విశ్వజ్ఞానం నేర్చుకోవాలా, విశ్వమాల ధరించాలా, నేర్చుకున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెట్టడమే. ఇంకో దారి లేదు. ఏజ్ తో సంబంధం లేదు యూనివర్స్ కి, మీ జెండర్ తో సంబంధం లేదు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు, మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు, మీ ఎనర్జీస్ తో విశ్వానికి సంబంధం, మీ థాట్ ప్రాసెస్ తో సంబంధం. అదే అద్భావం తద్భవతి. మీ బాడీ మైండ్ సోల్ ఆ కనెక్షన్ తో సంబంధం. మదర్ నేచర్ కి మీరు పంపిస్తున్న ఎనర్జీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ భవిష్యత్తు. ఇలాంటి ఎన్నో మేజర్ సీక్రెట్స్ ని సాధనాస్ రూపంలో వీటికి కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ జోడిస్తూ అండ్ ధనాన్ని ఆకర్షించే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కొరకు మేజర్ సీక్రెట్స్ ని ఈ దైవ కార్యంలో నేను రివీల్ చేయబోతా ఉన్నా. కొన్ని సాధనాస్ రూపంలో, కొన్ని ప్రాక్టీసెస్ రూపంలో. ఇది దైవ కార్యక్రమం. ఎందుకంటే నేను అనుకుంటే ఆ ప్రోగ్రామ్ జరగట్లేదు. విశ్వం యొక్క నిర్ణయం ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు మానవ జన్మ పొందాం. కొట్టే కుంభస్థలం బద్దలవ్వాలా. తెలుగులో ఒక స్టేట్మెంట్ ఉంది, బలహీనుడికి బలవంతుడు తోడైతే. మరి ఆ బలవంతులుగా సొసైటీకి మనం ఏం చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. అలా ఏమైనా చేయాలి అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, ఫినాన్షియల్లీ స్ట్రెంగ్తన్ అవ్వాలి. అలా అవ్వడం కొరకు విశ్వం మనకి ఎలా సహకరిస్తుంది, స్పందిస్తుంది, అనుగ్రహిస్తుంది, ఆశీర్వదిస్తుంది, అనుకూలిస్తుంది, ఇలాంటి మేజర్ సీక్రెట్స్ ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం ఈ ప్రోగ్రామ్ లో. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. బ్యాక్ టు ద హోస్ట్. సో గురుగారు చెప్పిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ మనకి కంటిన్యూస్ గా 7 days రన్ అవుతాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ మనకి ఇవి జూమ్ కాల్లో 5:45 నుంచి 7:30 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది మనకి రన్ అవుతుంది. సో దీనికోసం మనకి వరల్డ్ వైడ్ నుంచి కూడా చాలా మనకి ఎన్రోల్మెంట్స్ అనేవి వస్తున్నాయి. సో స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఈ స్లాట్స్ ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రోగ్రామ్ కోసము అంటే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. సో ఈ నంబర్స్ ని మీరు వెంటనే కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మనం తెలుసో తెలియకో రోజు చాలా పనులు చేస్తుంటాము. అయితే ఏదో రకంగా ఒక లోటు అనేది కనబడుతుంది. ఎందుకంటే ప్రాపర్ ఛానల్లో మనం వెళ్ళాం. సో ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు మనకి గైడెన్స్ అనేది అవసరం. గురువు లేని విద్య గుడ్డిదే అంటారు. అట్లాగే మనం చేసే పనులకి ఒక గైడెన్స్ ఉంటే దానికి ఒక రూపం వస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఇలాంటి క్లాసెస్ మనకి ఉండటం వల్ల ఏంటంటే మనం మోటివేట్ అవుతాం. మనకి అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ ఏమీ తెలియదు. నాకైతే ఇది చాలా ఉపయోగపడింది. మన మైండ్ సెట్ ని కరెక్ట్గా పెట్టుకోవడానికి ఇలాంటి మోటివేషన్ అండి, స్పిరిచువల్ అనివ్వండి, ఒక సక్రమైన మార్గంలో నడిపించడానికి ప్రతి వ్యక్తికి ఒక గురువు అనేది అవసరం. గురువు ఉండటం వల్ల మనం సక్రమైన మార్గంలో వెళ్తామనేది నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లాట్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.